slide is operations on linked list. మరి ఆపరేషన్స్ ఏముంటాయి లింక్ లిస్ట్ లో? లింక్ లిస్ట్ ఆపరేషన్స్ వచ్చేసరికి there are various linked list operations that allow us to perform different actions on linked list. లింక్ లిస్ట్ మీద కొన్ని ఆపరేషన్స్ చేయొచ్చు, కొన్ని యాక్షన్స్ ని పర్ఫామ్ చేయడం ద్వారా అది ఆపరేషన్స్ ని అలౌ చేస్తుంది అని చెప్తున్నాం. సో ఎట్లా అంటే ఏ ఆపరేషన్స్ ఉంటాయి జనరల్ గా అంటే ఇక్కడ ట్రావర్సల్, ఇన్సర్షన్, డిలీషన్, సెర్చ్, సార్ట్. సో ఈ ఫైవ్ ఇంపార్టెంట్ ఆపరేషన్స్. ట్రావర్సల్ అంటే ఏంటి అంటే యాక్సెస్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద లింక్ లిస్ట్. ఓకే, ప్రతి ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలనుకుంటే ట్రావర్సల్ అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ఫ్రమ్ ద లింక్ లిస్ట్, దట్ సచ్ టైప్ ఆఫ్ operation is called as a traversal operation. That type of operation is called as a traversal operation. So insertion operation, as you know, insertion means inserting the new element into the linked list. So adds a new element to the linked list. Okay, okay, new element in add cheyalante general ga insertion operation chestam. Deletion operation, it removes the existing elements. ఓకే, డిలీట్ చేయాలంటే ఒక దానిలో ఉన్న నోడ్ని నోడ్ అంటే ఇక్కడ డేటాని రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా నోడ్ ఆ తర్వాత నోడ్ని ఫ్రీ చేసేస్తే డిలీట్ అయిపోతుంది. సో అక్కడ డిలీషన్ ఆపరేషన్ చేస్తాం. సెర్చ్ ఆపరేషన్, ఓకే, ఫైండింగ్ ద పర్టికులర్ నోడ్ ఇన్ ద లింక్ లిస్ట్. సార్టింగ్ ఆపరేషన్, సో సార్టింగ్ ద నోడ్స్ ఆఫ్ ద లింక్ లిస్ట్, arranging the elements in a sorted or in the ascending or descending order is called as a sorting. You know that searching and sorting general గా కామన్ గా ఉండేటువంటి ఆపరేషన్స్. వీటిలో ఇంపార్టెంట్ ఏంటి అంటే ట్రావర్సల్, ఇన్సర్షన్, డిలీషన్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇన్సర్షన్కి వచ్చేసరికి మనకి మళ్ళీ 4 types of operations we can perform. డిలీషన్కి వచ్చేసరికి మళ్ళీ 4 types of operations, సబ్ ఆపరేషన్స్ మనం దానిలో పర్ఫామ్ చేస్తాం. సో ట్రావర్సల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని యాక్సెస్ చేయడమే. అంటే ఇప్పుడు ఒక అరే తీసుకుంటే అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఫర్ లూప్ తీసుకొని మనం జనరల్గా ప్రింట్ చేస్తాం కదా, i = 0, i <= n, i++ అని చెప్పి తీసుకొని ప్రింట్ ఎఫ్ ఆర్ సిలో అయితే ప్రింట్ ఎఫ్, జావాలో అయితే system.out.println అని చెప్పేసి ఆ ఎలిమెంట్స్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఎట్లా ప్రింట్ చేస్తామో ఇక్కడ కూడా ట్రావర్సల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని ఆర్ నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటాని మనం ఆ నోడ్లో ఉన్నటువంటి డేటాని తీసుకొచ్చి మనం ఇక్కడ ప్రింట్ చేయడమే, యాక్సెస్ చేయడం అనమాట. అది నథింగ్ బట్. సో అది ట్రావర్సల్ అనేది చాలా ఈజీ. కాకపోతే ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం వాటిని ఎట్లా పర్ఫామ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఆపరేషన్స్ ఆన్ లింక్డ్ లిస్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ నోడ్ క్రియేట్ చేయాలి. మనం ఫస్ట్ నోడ్ క్రియేట్ చేయాలి. ఏంటి అంటే ఇన్సర్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకున్నాం. ఇన్సర్ట్ ఆపరేషన్ అంటే మనకు తెలుసు, ఇన్సర్టింగ్ అనే ఎలిమెంట్, న్యూ ఎలిమెంట్ ఇంటూ ఏ లిస్ట్. మన న్యూ ఎలిమెంట్ ఇంటూ ఏ లిస్ట్ అన్నప్పుడు అసలు లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఒక నోడ్ అనేది ఉండాలి, లేకపోతే హెడ్ అనేది ఒకటి ఉండాలి. అదే నోడ్ని ఇక్కడ న్యూ నోడ్ అని చెప్పి తీసుకుంటున్నాం మనం. ఆ న్యూ నోడ్ని డిక్లేర్ చేయాలి. న్యూ నోడ్ని డిక్లేర్ చేస్తాం. సో త్రూ కోడ్ ఇక్కడ మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నది ఏంటి అంటే ఒక ఆల్గరిథం. ఈ ఆల్గరిథం ద్వారా మనం ఏం చెప్తున్నాం అంటే ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేయడం ఎట్లా అనేది ఇక్కడ చూపిస్తున్నాం. సో డిక్లేర్ ఏ న్యూ నోడ్, సో allocate memory for a new node. So after declaring, automatically it can be allocated the memory for this. So like this it can be created in the memory. So next, new node dot data equals to value. This is the important point in this. This is the important statement in this. New node dot data. What is new node? New node is created by you. This is the new node. The name of this node is new node. So we are giving the name of the node as a new node. So new node dot data. So new node dot data. Data means what? This part is the new node dot data. So new node dot next. New node dot next means this part. This second part is called new node dot next. సో ఇది డేటా పార్ట్, ఇది నెక్స్ట్ పార్ట్. సో దాన్ని వీటిని యాక్సెస్ చేయాలంటే నోడ్ కాబట్టి నోడ్లో ఉన్న ఎవ్రీ పార్ట్ని యాక్సెస్ చేయాలంటే న్యూ నోడ్ డాట్ డేటా అని, న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ అని మనం యాక్సెస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ న్యూ నోడ్ డాట్ డేటా అన్నప్పుడు ఇక్కడ వాల్యూ, ఏదైతే వాల్యూ నీకు అవసరమో ఆ వాల్యూని స్టోర్ చేస్తాం. సో ఎనీ వాల్యూ వీ కెన్ స్టోర్. సో వాల్యూ ఈజ్ ఆఫ్ ఇంటీజర్ టైప్ ఆర్ ఎనీ డేటా టైప్ ఇట్ కెన్ హ్యావ్. సో ఈ వాల్యూ అండ్ హియర్ ఇన్ దిస్ ఇక్కడ న్యూ నోడ్ ఒకటి క్రియేట్ చేస్తాం కాబట్టి నల్ అని చెప్పి చెప్తున్నాం.
సో రిటర్న్ న్యూ నోడ్ అంటే న్యూ నోడ్ అడ్రస్ని రిటర్న్ చేయాలి. రిటర్న్ చేస్తున్నామంటే ఆ న్యూ నోడ్ అడ్రస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రిటర్న్ అయిపోతుంది. అంటే ఒక నోడ్ క్రియేట్ అయింది. అంటే ఆ 1000 జనరల్గా దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తామంటే హెడ్ అనే పాయింటర్లో స్టోర్ చేస్తాం. హెడ్ అనే హెడ్ అనే ఒక వేరియబుల్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం. ఇక్కడ దీంట్లో 1000ని స్టోర్ చేస్తాం. సో 1000 అంటే ఇది ఎప్పుడైనా కానీ న్యూ నోడ్ని చెప్తా ఉంటుంది. అంటే ఫస్ట్ నోడ్ ఇన్ ద లిస్ట్ is used to represent the first node in the list. This is the head part, head. సో ఇక్కడ అందుకోసమనే ఇక్కడ మీరు క్రియేట్ నోడ్ ఒకటి చూస్తే ఇక్కడ క్రియేట్ నోడ్ దీంట్లో డేటా పార్ట్ ఉంది, నెక్స్ట్ పార్ట్ ఉంది. వీటిని యాక్సెస్ చేయాలంటే ఎట్లా చేస్తామంటే నోడ్, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ దిస్ నోడ్ ఈజ్ నోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డేటా పార్ట్ని యాక్సెస్ చేయాలంటే నోడ్ డాట్ డేటా. సో ఇట్లా యాక్సెస్ చేస్తాం. సో దీన్ని యాక్సెస్ చేయాలంటే ఈ పార్ట్ని యాక్సెస్ చేయాలంటే నోడ్ డాట్ నెక్స్ట్. సో లైక్ దిస్ వీ కెన్ యాక్సెస్. కానీ మొత్తం దీని మొత్తానికి ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ని యాక్సెస్ చేయాలంటే ఎట్లా అంటే నోడ్ అంటాం. జనరల్లీ డైరెక్ట్గా నోడ్ అంటాం. ఇక్కడ అన్నట్టుగానే ఇక్కడ రిటర్న్ నోడ్ అన్నావు కదా. సో అట్లనే ఇక్కడ డైరెక్ట్గా నోడ్ అంటే సరిపోతుంది. నోడ్ అంటే మీకు ఈ అడ్రస్, ఈ మొత్తానికి ఒక అడ్రస్ ఉంటుంది. మీన్స్ ఒక మెమరీ అలొకేటెడ్ స్పేస్ లొకేషన్ నెంబర్ ఉంటుంది. ఆ లొకేషన్ నెంబరు మీకు ఇక్కడ రిటర్న్ అయిపోతుంది. సో అంటే నోడ్ అనేది దాంట్లో నోడ్ అన్న మనం యాక్సెస్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఆ వాల్యూ మనకి రిటర్న్ వస్తుంది. సో ఇక్కడ ఒకవేళ లింక్డ్ లిస్ట్లో ఏ నోడ్ లేదు అనుకోండి, అంటే ఇఫ్ ద లింక్డ్ లిస్ట్ డజంట్ కంటైన్ ఎనీ నోడ్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇన్ దట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దట్ టైమ్, సో వీ కెన్ పుట్ నల్ ఇన్ దట్. నల్ మీన్స్ ఇట్ ఈస్ ద స్టార్ట్ మీన్స్ ఇట్ ఈస్ హెడ్. ఇంతకుముందు చెప్పినట్టుగా హెడ్, ఇది హెడ్ అని చెప్తున్నా. హెడ్లో ఏముంది అంటే హెడ్ కంటైన్స్ ద నల్. Head contains null means what? There are no nodes in the list. If there are nodes, it contains the first node's address. Okay, ఒకవేళ ఏమైనా ఉంటే ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఒక నోడ్ ఉంది అనుకుందాం, దాని అడ్రస్ 1000 అనుకుందాం. 1000. సో ఈ అడ్రస్ ఆటోమేటిక్గా దీంట్లో ఉంది అనుకుంటే, సో ఈ హెడ్ ఎప్పుడైనా కానీ దీన్ని రిప్రజెంట్ చేస్తుంటుంది రకంగా. ఒకవేళ దాంట్లో ఏవి లేకపోతే మాత్రం మీకు నల్ ఉంటుందన్నమాట. సో ఇట్లా ఒక నోడ్ని క్రియేట్ చేయాలంటే ఈ రకంగా క్రియేట్ చేస్తాం ఫస్ట్. సో నోడ్ క్రియేషన్ తర్వాత ఇన్సర్ట్ ఆపరేషన్స్ చూద్దాం. ఇప్పుడు ఇన్సర్ట్ ఆపరేషన్స్లో ఇన్సర్ట్ ఎట్ బిగిన్ అంటే ఇన్సర్ట్ ఆపరేషన్స్ ఏమున్నాయి? ఇంతకుముందు ఇన్సర్షన్ అన్నాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నప్పుడు ట్రావర్సల్, ఇన్సర్షన్, డిలీషన్, సర్చింగ్, సార్టింగ్ అని చెప్పుకున్నాం. సో దాంట్లో ఫస్ట్ ఆపరేషన్ ఈజ్ వాట్? ట్రావర్సల్. ఓకే, ట్రావర్సల్ అంటే మనకు తెలుసు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని యాక్సెస్ చేయడం అనేది. ఇన్సర్షన్ అన్నప్పుడు ఇన్సర్ట్ ఆపరేషన్ అంటే ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం మరి ఎలిమెంట్ని ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం అంటే ఇన్సర్ట్ ఎట్ ఎ పొజిషన్. అంటే ఒకటి చెప్పాలి మనం, ఇన్సర్ట్ ఎట్ బిగినా, ఇన్సర్ట్ ఎట్ ఎండా, ఇన్సర్ట్ ఎట్ మిడిలా, లేకపోతే ఇన్సర్ట్ ఎట్ ఏ పర్టికులర్ పొజిషనా అనేది చెప్పాల్సి ఉంటుంది అక్కడ. సో మరి అన్నిటికీ చెప్తున్నామంటే ప్రతి దానికి మనం కోడ్ రాయాల్సి ఉంటుంది. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ we need to write a code. So here we can see the insert operations లో భాగంగా ఫస్ట్ ఆపరేషన్ ఏది అంటే మనకి ఇన్సర్ట్ ఎట్ బిగిన్. సో అదే చూద్దాం మనం ఇక్కడ ఇన్సర్ట్ ఎట్ బిగిన్. సో ఇన్సర్ట్ ఎట్ బిగిన్ ఫస్ట్ ఆపరేషన్. సో ఇన్సర్ట్ ఎట్ బిగిన్ అన్నప్పుడు నోడ్లో ఇన్సర్ట్ ఎక్కడ తీసుకుంటాం అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హియర్. సో ఓకే, ఇన్సర్టెడ్ బిగిన్లో ఇక్కడికి వచ్చేసరికి, సో యాజ్ యూజువల్ ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేస్తున్నాం అంటే ఒక లింక్ లిస్ట్ ఉంది. లింక్ లిస్ట్లో కొన్ని నోట్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద లింక్ లిస్ట్ కంటైన్స్ సమ్ నోట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ this is the head. So head contains the first node. So this is the first node in the list. This is the second node in the list. So this is the third node in the list. I'm taking like this. There are 3 nodes are there. So I want to take one more node, that is a new node. That node I want to insert at position 1. Position 1 means ఇక్కడ insert at begin అన్నమాట. అందుకే ఇక్కడ చెప్తున్నాం, ఇక్కడ ఆపరేషన్లో చెప్తున్నాం ఇన్సర్ట్ ఎట్ బిగిన్ ఆపరేషన్. అండ్ వీఆర్ పాసింగ్ హెడ్ అండ్ వాల్యూ మీన్స్ ద విచ్ డేటా యూ వాంట్ టు ఇన్సర్ట్. ఏ వాల్యూని ఇన్సర్ట్ చేయదలుచుకున్నాం ఆ వాల్యూని హెడ్ అంటే ఇక్కడ మనకు తెలుసు హెడ్ పార్ట్ ఇక్కడ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దీంట్లో 1000 ఉంది, ఇది హెడ్.
సో ఎందుకంటే ది ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని కలిగి ఉంటుందని చెప్తున్నాను నేను. సో ఇట్ కంటైన్స్ ద ఫస్ట్ నోడ్స్ అడ్రస్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ నోడ్. సో ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఆర్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు ఫస్ట్ నోడ్. ద ఫస్ట్ node contains 10 data part. The second node data part contains 20. The third node data point contains the 30. For example, second node's address is 2000. So assume that this is a third node contains 3000. Just assume that. So here 1000 means the first node next part contains next part contains second node address. Second node address is 2000. So after taking this 2000 in the next part of the first node, automatically it will be linked to the next node. సో ఈ రకంగా ఎప్పుడైతే దీనిలో వచ్చేసిందో ఈ అడ్రస్ ఈ లింక్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ సెకండ్ నోడ్స్ నెక్స్ట్ పార్ట్ కంటెంట్స్ 3000 ఫర్ ఎగ్జాంపుల్ మీన్స్ వాట్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఆర్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు ద థర్డ్ నోడ్ ఇన్ ద లిస్ట్. లైక్ దిస్ హియర్ ఐ కెన్ టేక్ the last node as a new null. Why? Because there is no nodes further. So it is a linked list. Now it is a one linked list already exists. It exists అయి ఉంది కానీ ఇక్కడ న్యూ నోడ్ ని ఇన్సర్ట్ చేయదలుచుకున్నా. ఏంటది న్యూ నోడ్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద నోడ్? న్యూ నోడ్. సో దిస్ ఇస్ ద న్యూ నోడ్. డిక్లేర్ ద న్యూ నోడ్. సో త్రూ ద కోడ్. సో నెక్స్ట్ allocate the memory for new node. So memory allocated for new node. Next, a new node dot data. New node dot data means what? The first part of the new node is the data part. So that in that data part, I want to store some 5. The number 5 I want to store. And the new nodes next part. It also contains the next part. This is the next part. This is the next part. What it contains? So through the code, we are writing new node dot next equals to head. New node dot next equals to head. Why? Because మనం ఇక్కడ చేస్తున్న ఆపరేషన్ ఏంటి అంటే ఇన్సర్టెడ్ బిగిన్ అంటే నువ్వు ఫస్ట్ నోడ్గా దీన్ని చేర్చాలి. సో ఇన్సర్ట్ చేయాలంటే అప్పుడు ఏ కోడ్ ఫాలో అయితే ఏ లాజిక్ ఫాలో అయితే నువ్వు ఇన్సర్ట్ చేయగలుగుతావు అంటే ఇక్కడ న్యూ నోడ్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ లాజిక్ ఇది. ఈ 2 స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఎందుకంటే న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు హెడ్. దీంట్లో డేటా పార్ట్లో వాల్యూ పెట్టావు, ఓకే అయిపోయింది. నెక్స్ట్ న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ లో ఏముంచాలి, ఎప్పుడు అది ఇన్సర్ట్ చేయబడుతుంది ఫస్ట్ నోడ్గా అంటే హెడ్లో ఎంత ఉంది అంటే 1000 ఉంది. 1000 తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. సో అప్పుడు ఏమైంది? జనరల్గా నోడ్ అంటే ఏం చెప్తాం మనం అంటే నోడ్ కంటైన్స్ ద డేటా పార్ట్ అండ్ నెక్స్ట్ పార్ట్. ఇన్ దిస్ న్యూ నోడ్ ద డేటా పార్ట్ ఈస్ 5. ద సెకండ్ part is it contains the 1000. 1000 means the next node's address. 1000 means next node address అంటే దీని తర్వాత వచ్చే నోడ్ ఏది అని అర్థం అవుతుంది ఇక్కడ అంటే ఇది అని అర్థం అవుతుంది. అంటే ఇది ఏంటి అంటే 1000 అనేది దేనికి సంబంధించిన అడ్రస్ అంటే ఈ ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ లిస్ట్లో ఫస్ట్ నోడ్గా ఉంది. కానీ ఇప్పుడు వచ్చేసరికి న్యూ నోడ్ని దీన్ని అటాచ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి న్యూ నోడ్ని దీనికి ముందుగా అందుకోసమనే దీనిలో ఉన్న అడ్రస్ని ఇక్కడ మనం ఉంచాం. ఆటోమేటిక్గా ఇది నెక్స్ట్ నోడ్ని రిప్రజెంట్ చేస్తుంది, పాయింటింగ్ చేస్తుంది. కాబట్టి నౌ దిస్ నోడ్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ ఫస్ట్ నోడ్ ఆఫ్ ప్రీవియస్ లిస్ట్. సో ఆటోమేటిక్గా ఇది ఇన్సర్ట్ అయిపోయింది. అంతేకాదు మరి ఇక్కడ హెడ్ అడ్రస్ కూడా మార్చాలి. హెడ్ అడ్రస్ 1000 ఉంది. ఎందుకంటే head always contains the first node address, but first node is not this one. Why? Because inserted begin operation we are performing. సో ఇక్కడ ఫస్ట్ నోడ్ అంటే ఇక్కడ ఇప్పుడు తీసుకున్న న్యూ నోడ్ ఫస్ట్ నోడ్గా తీసుకోవాలి. మరి ఫస్ట్ నోడ్ అంటే ఈ న్యూ నోడ్ అడ్రస్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1500 అనుకుందాం. 1500 ఇస్ ద న్యూ నోడ్. సో హెడ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ అడ్రస్ ఎంత? న్యూ నోడ్ అడ్రస్ 1500 అనుకుందాం. ఆ న్యూ నోడ్ అడ్రస్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ హెడర్ పార్ట్లో తీసుకోవాలి. న్యూ నోడ్ అడ్రస్ హెడర్ పార్ట్. సో ఎప్పుడైతే ఇక్కడ తీసుకుంటామో ఇది ఆటోమేటిక్గా దేన్ని పాయింటింగ్ చేస్తుంది? ఇక్కడ ఈ నోడ్ని కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ నోడ్ని పాయింటింగ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? సో ఫస్ట్ నోడ్ ఇది, సెకండ్ నోడ్ ఇది, థర్డ్ నోడ్ ఇది. సో ఫస్ట్ నోడ్ దిస్ ఈజ్, సెకండ్ నోడ్ దిస్ వన్, సో థర్డ్ నోడ్ ఇన్ ద లిస్ట్, ఫోర్త్ నోడ్ ఇన్ ద లిస్ట్. ఫస్ట్ మనం తీసుకున్నది ఏంటి? ఓన్లీ ఈ 3 నోడ్సే. ఇంతకుముందు తీసుకుంది ఫస్ట్ 3 నోడ్సే. కానీ ఈ నోడ్ని ఇన్సర్ట్ చేస్తాం. ముందుకి ఇన్సర్ట్ చేసినప్పుడు ఏ లాజిక్ అప్లై చేస్తాం అంటే the head, generally head, the new node dot next equals to head means head address, head what the data contained by head that is going to be stored in the new node dot next part, and a new node address is going to be stored in head. సో ఇట్లా ఈ రకంగా చేయడం ద్వారా మనం ఆటోమేటిక్గా ఇన్సర్టెడ్ బిగిన్ ఆపరేషన్ని మనం ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. సో ఈ రకంగా ఇన్సర్టెడ్ బిగిన్ ఇట్లా మనకి ఒక న్యూ నోడ్ అటాచ్ అయిపోయింది అని చెప్తాం. ఓకే.
సో నెక్స్ట్ ఇన్సర్ట్ ఎట్ ఎండ్ చూద్దాం ఇప్పుడు. సో స్లైడ్లో ఇన్సర్ట్ ఎట్ ఎండ్ ఆర్ insert at begin, after that okay, yeah, insert at end. Next one is insert at end. ఇది ఎట్లా చేస్తాం? insert at end అంటే ఇన్సర్ట్ చేయాలి ఎక్కడ అంటే లిస్ట్ ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ లో ఎండ్ నోడ్ గా దీన్ని తీసుకోవాలన్నమాట. ఎండ్ నోడ్ అన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ one existing list is there. So in the existing list, it's same as previous I'm taking. So there are 3 nodes in the list, for example. 2 nodes తీసుకుందాం. సో కాంప్లికేషన్ అవసరం లేదు, 2 nodes తీసుకుందాం. 2 nodes లో ఫస్ట్ నోడ్ అడ్రస్ జనరల్ గా హెడ్ లో స్టోర్ అయి ఉంటుంది. హెడ్ కంటైన్స్ 1000 మీన్స్ ఫస్ట్ నోడ్స్ అడ్రస్ ఈస్ 1000. So in that the data value is 10. In the second node it contains the data value as a 20. So second node address is I'm taking as a 2000. So and this is a connection automatically established. Why? Because the first node's next part contains 1000, it is 1000. So it is pointing to this, and the second node's next point contains null. ఎందుకు null అంటే నీకు ఇక్కడ నో ఫర్దర్ నోడ్స్, ఏ నోడ్స్ లేవు ఇంకా ఇక్కడ. సో కానీ ఇప్పుడు నువ్వు ఇంకొక నోడ్ తీసుకోవాలి. సో ఆ నోడ్ ఏంటి అంటే న్యూ నోడ్. ఆ న్యూ నోడ్ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి అంటే ఈ లాస్ట్ నోడ్కి ఇన్సర్ట్ చేయాలి. ఎందుకంటే దిస్ ఆపరేషన్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ లాస్ట్ నోడ్ ఇన్ ద లిస్ట్. సో ఇన్సర్ట్ ఎట్ ఎండ్ మీన్స్ దిస్ నోడ్ యూ వాంట్ టు పుట్ యాజ్ ఎ లాస్ట్ నోడ్. సో ఇన్ ద గివెన్ లిస్ట్ ఆల్రెడీ లిస్ట్ ఈస్ దేర్. సో ఇక్కడ దీనికోసం మన కోడ్లో చూస్తే మనం బిగిన్ ఆపరేషన్ జనరలీ. సో ఇట్ ఈస్ ఆల్గరిథం, మీకు చెప్పాను ఈ ఆల్గరిథం యూజ్ చేసి యూ కెన్ ఇంప్లిమెంట్ దిస్ ఆల్గరిథం ఇన్ C and C++ and Java. ఎనీ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ యూ కెన్ యూజ్ టు ఇంప్లిమెంట్ దిస్ కోడ్. సో ఇక్కడ ఇది యూనివర్సల్ కోడ్గా మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని అందుకే మనం ఆల్గరిథం ఆర్ సూడో కోడ్ అని చెప్తున్నాం. ఇక్కడ డిక్లేర్ నోడ్, ఫస్ట్ న్యూ నోడ్, ఆ తర్వాత నోడ్ టైప్ న్యూ నోడ్, టెంప్ అని 2 తీసుకుంటున్నాం. సో టెంప్ అనేది ఇంకొకటి, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం టెంప్ అని. సో న్యూ నోడ్, ఇక్కడ న్యూ నోడ్ ఇది. సో న్యూ నోడ్, సో ఇది జాగ్రత్తగా, సో జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్. ద లాజిక్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ దిస్. allocate memory for new node. Okay, memory is allocated for this new node. Next, new node dot data equals to value. New node dot data equals to a value means new node dot data is, for example, 30. The value I want to store is 30. And new node dot next equals to null. So in this I want to store null value. Null means there are no nodes attached to this node. So null plus store చేసి పెట్టాం. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ కోడ్. సో ఇఫ్ హెడ్ ఈజ్ నల్ వాట్ హ్యాపెన్? హెడ్ నల్ అయితే, నల్ అంటే ఏంటి అర్థం అంటే నోడ్స్ ఏవి లేవని అర్థం. సో నోడ్స్ ఏవి లేవా, అరే ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ అజ్యూమ్ దట్ ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్ట్, దాంట్లో 2 nodes ఉన్నాయి. సో దాంట్లో హెడ్ ఈజ్ నాట్ నల్. సో ఇఫ్ హెడ్ ఈజ్ నల్ అంటే హెడ్ అనేది నల్ గా ఉంది అంటే అప్పుడు ఏం చెప్తున్నావు అన్నట్టు అంటే నో నోడ్స్ ఇన్ ద లిస్ట్. అప్పుడు నో నోడ్స్ అన్నప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఈ న్యూ నోడ్నే తీసుకుపోయి ఒక నోడ్గా అటాచ్ చేస్తావు. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇన్సర్టెడ్ బిగిన్ ఆపరేషన్ ఉందా, సేమ్ కోడ్ ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాం చూడండి, న్యూ నోడ్ అడ్రస్ జనరల్లీ వి యూజ్ టు రైట్ ఇన్ హెడ్. ఎప్పుడు ఇఫ్ హెడ్ ఈజ్ నల్, హెడ్ నల్ అయినప్పుడు న్యూ నోడ్ అడ్రస్ ఇక్కడ తీసుకోవాలి. మనం ఇప్పుడు తీసుకుందాం. న్యూ నోడ్ అడ్రస్ ఎంత అంటే 3000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. న్యూ నోడ్ అడ్రస్ ఈస్ 3000. సో 3000 ఇఫ్ యూ స్టోర్, ఇఫ్ ఇట్ ఈస్ నల్, నల్ కాదు ఇది, ఇఫ్ ఇట్ ఈస్ నల్ యూ కెన్ స్టోర్ దిస్ 3000 ఇంటూ దిస్ instead of 1000. So automatically it will be connected. So only head is connected to this node. Why? Because if it is null, but it is not a null, so else part we need to execute. So what is the else part? Set temp equals to head. This is the important operation in this. Set temp equals to head. Temp is what? Temp is initially no value inside that. So temp equals to head means temp లో మనం హెడ్ వాల్యూని ఉంచాలి. హెడ్ వాల్యూ ఎంత అంటే 1000. సో ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఉంది, ఇక్కడ లిస్ట్లో 2 nodes ఉన్నాయి అంటే ఎన్ని నోడ్స్ ఉన్నాయని నీకు తెలియదు.
ఇక్కడ మన అండర్స్టాండింగ్ పర్పస్ లో నేను 2 ఉన్నాయి 3 ఉన్నాయి డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేస్తున్నా కాబట్టి నోడ్ డయాగ్రామ్స్ డ్రా చేస్తున్నా కాబట్టి రిప్రజెంటేషన్ డయాగ్రమెటికల్ ఇస్తున్నాం కాబట్టి మనకి 2 నోడ్స్ ఉన్నాయని తెలుసు. యాక్చువల్గా యూ డోంట్ నో హౌ మెనీ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఆర్ అవైలబుల్, జస్ట్ యూ నీడ్ టు ఇన్సర్ట్ యాజ్ ఎ ఫస్ట్ నోడ్. సో సారీ, యూ నీడ్ టు ఇన్సర్ట్ ఏ న్యూ నోడ్ యాజ్ ఎ లాస్ట్ నోడ్. సో ఇంతకుముందు ఫస్ట్ నోడ్ లో కూడా అంతే, నీకు ఎన్ని ఉన్నాయో నీకు తెలియదు. సో యూ డోంట్ నో హౌ మెనీ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద లిస్ట్. So for understanding purpose, we are taking one diagram, drawing representation we are taking, but it is not actually, you don't know. Initially, you don't know how many number of nodes are available in the list. But any number of nodes are available, but you need to put it as a last node. So you want to put it as a last node. So insert at end operation lo chesedi ade. సో అందుకోసమని నువ్వు టెంప్ అనే వేరియబుల్ తీసుకొని దానిలో నో హెడ్ వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూని స్టోర్ చేసి పెట్టుకున్నావు. ఓకే, టెంప్ ఈక్వల్స్ టు హెడ్. ఓకే, వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ నాట్ నల్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్. ఓకే, ఒకవేళ నల్ కాదు అంటే ఏం చేయమంటున్నావు అంటే టెంప్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్. ఇది ఈ ఆపరేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ కోడ్. దీనిలోకి వచ్చేసరికి ఏంటి అంటే వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్. ఓకే, అంటిల్ యూ నీడ్ టు గో అంటిల్ ఇట్ విల్ బికమ్ నల్. సో ఎప్పుడు నల్ అవుతుందో అప్పటి వరకు నువ్వు వెళ్తానే ఉండాలి. అప్పుడు వెళ్ళినప్పుడు నువ్వు ఏం చేయాలి ఇక్కడ అంటే టెంప్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అంటే ఇట్ ఈస్ లైక్ ఐ ఈక్వల్స్ టు i+1, లైక్ ఇంక్రిమెంట్ ఆపరేషన్. సో one node to another node you want to pass, or you want to reach to the last node. How can you reach? How can you find the last node? How can you find means the last node's next part contains null. అది మనకు తెలిసిన ఫండమెంటల్ రూల్. ఆ రూల్ ప్రకారం నల్ ఎక్కడైతే నీకు కనిపిస్తుందో దొరుకుతుందో అప్పటి వరకు నువ్వు వెళ్తానే ఉండు. యూ నీడ్ టు ట్రావర్స్ ద ఎంటైర్ లిస్ట్ అంటిల్ యూ రీచ్ ద నల్ నోడ్. సో అంటిల్ యూ రీచ్ ద నెక్స్ట్ యాజ్ ద నల్. సో ఎప్పుడు అంటే టెంప్ డాట్ నెక్స్ట్. ఫస్ట్ టెంప్ అంటే ఎంత అసలు? ఫస్ట్ అంటే టెంపరీలో నీకు 1000 ఉంది. 1000 డాట్ నెక్స్ట్ అంటే ఏంటి అంటే 1000 ఆల్వేస్ పాయింటింగ్ టు ద ఫస్ట్ నోడ్ నెక్స్ట్ ఈజ్ వాట్? ఫస్ట్ నోడ్ నెక్స్ట్ ఈజ్ 2000 హియర్ 2000. ఫస్ట్ నోడ్ నెక్స్ట్ ఈజ్ వాట్? 2000 మీన్స్ నెక్స్ట్ నోడ్స్ అడ్రస్. సో ఇక్కడ చెకింగ్ ఫస్ట్ టెంప్ డాట్ నెక్స్ట్ is 2000. Is it null? No, not null. So what should be happen here? So temp equals to temp dot next. Temp equals temp dot next means temp lo temp next value essay antunna. Temp lo temp next value ante temp next ante edi head next ante enti ante ikkada 1000 next ante enti 2000. So deentlo 2000 essay. Temp equals to temp next. Now again it is not while is not completed. So temp dot next not null. Checking temp enta? Temp is 2000 next is what? 2000 next is null. So temp dot next is what? Null. So temp dot next null అయింది. ఓకే, temp dot next null కాబట్టి బయటకు వచ్చేసాయి. Why? Because the fail is here the condition is failed. So no further operation happened here, nothing but no incrementation of this node. So temp equals to temp next కాదు ఇంకా. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటో అక్కడికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ అంటే ఎండ్ వైల్ అయిపోయింది. నెక్స్ట్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ లాజిక్ ఇది. టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే టెంప్లో ఎంత ఉంది? 2000 ఉంది. 2000 డాట్ నెక్స్ట్ అంటే ఏది? నల్. సో 2000 డాట్ నెక్స్ట్ అంటే ఏది? నల్. 2000 డాట్ నెక్స్ట్లో ఏం ఉంచమంటున్నాం మనం అంటే న్యూ నోడ్ ఎంత? 3000. సో దీంట్లో ఇది తీసేసి 3000 ఉంచుతాం మనం. సో 3000 ఉంచితే ఏమవుతుంది అప్పుడు? సో దిస్ నోడ్ రిప్రజెంటింగ్ ఆర్ పాయింటింగ్ టు దిస్ నోడ్ బికాస్ 20 and here 3000 is nothing but next part of the list. So next part of the next node is what? Here the 3000. So 3000 it is pointing to 3000. Automatically it is inserted now. So we know that the next here the new node's next value contains a null. So we initialized with null value. So
the last nodes, next part is always null. Okay, it is null. So here the new node is attached as a last node in the existing list. So this is the way. These two are the most important. Here a while operation, this while operation, and this temp dot next equals to new node. Okay, these two are the most important. Okay, before going to apply the logic for insert at end. So it is a most important operation. Okay. So like this, we can have a we can put or we can insert a particular node as a end node. Okay, so this is for end operation, inserting at end.